హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ విత్ శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఆథర్స్ గురించి, పోయట్ గురించి అండ్ రైటర్స్ ఉంటారు కదా, వాళ్ళ గురించి, వాళ్ళ వర్క్స్ అంటే వాళ్ళు ఏమేమి రచనలు రచించారు అనే దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో ఇప్పుడు థర్డ్ క్లాస్ నుంచి మనం చూస్తే ద స్వింగ్ అనే పోయం ఉంది. సో ఈ పోయంని రాసిన వాళ్ళు చూడండి, రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. సో ఈయన గురించి మనకి ఇక్కడ మ్యాటర్ ఏమైతే ఇవ్వలేదు, మనకు బుక్లో ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది కాబట్టి బుక్లో ఏవైతే ఉన్నాయో వాటిని మనం చదువుదాం. సో ఈయన రచించిన ఈ పోయం ఏదైతే ఉందో ద స్వింగ్, ఇక్కడ ఈ పోయం నేను చెప్పట్లేదు, జస్ట్ ఈయన పేరు మెన్షన్ చేస్తున్నా. మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ పోయం నేమ్ గుర్తుపెట్టుకోవాలి. ఈ పోయంని రాసిన పోయట్ ఎవరంటే రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. ఈయన గురించి ఖచ్చితంగా 10th క్లాస్లోపు మనకు ఎక్కడో ఒక చోట వస్తుంది, అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. థర్డ్ క్లాస్లో చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ గురించి ఇవ్వట్లేదు. ఆ పోయట్ ఎక్కడ, ఏ ఊరు, అంటే వాళ్ళు ఏమేమి రచనలు చేశారు అవన్నీ ఏమి ఇవ్వలేదు. 4th క్లాస్ నుంచి మనకు వస్తుంది. ఈయన గురించి మనకు 10th క్లాస్లోపు ఏమైనా వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఏవైతే ఉన్నాయో అవే డిఎస్ నుంచి వస్తుంది. సో ఈ పోయం, పోయట్, ఇలా ఆథర్స్ ఉంటారు కదా, ఆథర్స్, రైటర్స్, వాళ్ళు రచనలు, వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఏం అవార్డు వచ్చింది, ఇవంతా ఇంపార్టెంట్ మనకు. సో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏమంత ఇంపార్టెంట్ కాదు, కానీ వాళ్ళు రచనలు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళు ఏ దేశానికి చెందిన వాళ్ళు, ఇంకా వాళ్ళ యొక్క అవార్డ్స్ ఏమేమి వచ్చింది అనేది ఇంపార్టెంట్. వీటి నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే డిఎస్సికి డెఫినెట్లీ వస్తుంది. మనకు సిలబస్లో ఉంది, ఫస్ట్ టాపిక్ ఇదే ఉంది మనకు. సో కాబట్టి డెఫినెట్లీ డిఎస్సికి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. కొన్నిసార్లు 2 క్వశ్చన్లు కూడా వచ్చే అవకాశాలు ఉంది, ఓకేనా. కాబట్టి కేర్ఫుల్గా ఇవి నేర్చుకోండి. ద స్వింగ్ అంటేనే మీకు గుర్తొచ్చేయాలి ఏమంటే రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ అనేది గుర్తుకొచ్చేయాలి, ఓకేనా. సో థర్డ్ క్లాస్లోనే ఇంకో పోయం ఉంది. ఆ పోయం నేమ్ ద వీల్స్ ఆన్ ద బస్. ఈ పోయంని రాసిన పోయటిస్ వెర్నా హిల్స్. పోయట్ అంటే మేల్ రైటర్ని పోయట్ అంటాం. సో పోయటిస్ అంటే ఫీమేల్ రైటర్ని మనం పోయటిస్ అంటాం. ఇప్పుడు చూడండి, ప్రిన్స్ ఉంది, మనము ఫీమేల్ని ప్రిన్సెస్ అంటాం. ఇప్పుడు యాక్టర్ అది మేల్, యాక్ట్రెస్ అంటే ఫీమేల్, అర్థమైందా. సో ఈ విధంగా పోయటిస్ అని అంటాం అనమాట. సో ఈమె వెర్నా హిల్స్ అనే ఆమె ఈ ద వీల్ ఆన్ ది బస్ అనే పోయంని రచించడం జరిగిందనమాట, ఓకేనా. సో థర్డ్ క్లాస్లోనే నెక్స్ట్ పోయం చూడండి, ద మూన్ అనే పోయంని రాసిన వాళ్ళు ఎలిజా లీ కబాట్ ఫాలెన్. చూడండి, ఈమె పోయటిస్ అంటే రచయిత్రి. సో పోయటిస్ ఈమె ఎలిజా లీ కబాట్ ఫాలెన్ ద మూన్ అనే పోయంని రచించడం జరిగింది. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే పోయం నేమ్ గుర్తుపెట్టుకోవాలి, ఈమె పేరు గుర్తుపెట్టుకోవాలి. ఆ పోయంని రచించిన పోయట్ కావచ్చు, పోయటిస్ కావచ్చు గుర్తుపెట్టుకోవాలి. పోయటిస్ అంటే తెలుసు కదా, ఫీమేల్ రైటర్ని మనం పోయటిస్ అని అంటాం, ఓకేనా. ఫీమేల్ పోయం రాసే వాళ్ళని, ఫీమేల్ రైటర్ ఉంటారు కదా పోయం రాసే వాళ్ళని పోయటిస్ అని అంటాం. సో ఈమె పేరు వచ్చి ఎలిజా లీ కబాట్ ఫాలెన్, ఓకేనా. థర్డ్ క్లాస్లో నెక్స్ట్ పోయం చూడండి, ద లిటిల్ ప్లాంట్ అనే పోయంని రాసిన వారు కేఎల్ బ్రౌన్. సో ఈయన ద లిటిల్ ప్లాంట్ అనే పోయంని రచించడం జరిగింది. చూడండి, ఇక్కడ మనం థర్డ్ క్లాస్లో చూసుకుంటే ఒక పోయం గురించి, ఒక పోయట్ కావచ్చు, పోయటిస్ గురించి కూడా కావచ్చు, ఏమి ఇవ్వలేదు మనకు. జస్ట్ వాళ్ళు రచించిన పోయం ఇక్కడ ఇచ్చారు పిల్లలకి సింగ్ అండ్ ఎంజాయ్, అంటే పాడుతూ ఎంజాయ్ చేయడానికి, అండ్ వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ ఇచ్చారు అంతే. కాబట్టి మనం కూడా జస్ట్ ఈ పోయం అండ్ ఆ పోయటిస్ నేమ్స్ అయితే తెలుసుకుందాం. వీటి గురించి నేను తర్వాత మీకు థర్డ్ క్లాస్లో ఉన్న పోయట్ కావచ్చు, పోయటిస్ గురించి నేను తర్వాత ఒక వీడియో అయితే చేస్తాను 1 by 1 వాళ్ళ గురించి. అంటే మనం తెలుసుకోవాల్సింది వాళ్ళ రచనలు ఏంటి, వాళ్ళు ఏ దేశానికి చెందిన వాళ్ళు, అండ్ ఇక్కడ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇంపార్టెంట్ కాదు, కానీ తెలుసుకోవాలి వాళ్ళకి ఏమైనా అవార్డ్స్ వచ్చాయా, వాళ్ళ ముఖ్య పాత్ర ఏంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అనేది మనం తెలుసుకోవాలి. సో వీళ్ళ గురించి నేను డెఫినెట్లీ ఒక వీడియో అయితే చేస్తాను, ఓకేనా. సో డిఎస్సికి అంతా మనకు టెక్స్ట్ బుక్ నుంచే వస్తుంది కాబట్టి ఇక్కడ పోయం నేమ్, ఆ పోయట్ కావచ్చు, పోయటిస్ నేమ్ అయితే మనం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ 4th క్లాస్ నుంచి ఉన్నాయన్నమాట, వాళ్ళు ఏ దేశానికి చెందిన వాళ్ళ రచనలు ఏంటి అవి ఇంపార్టెంట్, అవి తెలుసుకోవాలి. మనం వీళ్ళ గురించి చాలా ఉంటుంది, మనం ఎంత చదివినా వాటి నుంచి వస్తుందా రాదా అని చెప్పలేము. కాబట్టి మనం పోయం రచించిన పోయట్ గురించి మనం అయితే తెలుసుకోవడం జరుగుతుంది. థర్డ్ క్లాస్ వరకు మాత్రమే. 4th క్లాస్ నుంచి వాళ్ళ గురించి
అక్కడే ఉంటుంది కాబట్టి మనం చదవచ్చు. ఓకేనా, ఇది కంప్లీట్గా మనకు థర్డ్ క్లాస్లో ఉన్న పోయం పోయిట్స్. ఓకేనా, ఇప్పుడు ఫోర్త్ క్లాస్లో చూద్దాం. ఫోర్త్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో పోయం నేమ్ ద కిటెన్ అట్ ప్లే. సో ఇక్కడ చూడండి, ఈ పోయంని రచించిన వారు విలియం వర్డ్స్వర్త్ అంటాము. ఈయన మనము చాలా రచనలు అయితే చేశారు. ఈయన మనకు ఇక్కడే కాదు, మనకు ఇంకా పై క్లాస్లో కూడా 5th 6th 7th అక్కడ మనకు టచ్ అవుతారు ఈయన. సో ఈయన గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ద కిటెన్ అట్ ప్లే అంటే, కిటెన్ అంటే ఇప్పుడు క్యాట్ ఉంటుంది కదా, క్యాట్ పిల్లల్ని కిటెన్ అంటాం అన్నమాట. సో ఆ కిటెన్ అట్ ప్లే, కిటెన్ ఆడుకుంటుంది అని అర్థం వస్తుంది. ఇక్కడ ఈయన గురించి చూద్దాం. విలియం వర్డ్స్వర్త్ ఇక్కడ ఇచ్చారు చూడండి, అబౌట్ ద పోయట్ అని ఇవ్వడం జరిగింది చూడండి. సో ఇక్కడ అబౌట్ ద పోయట్ అని ఉంది కదా. సో ఇవి మనం నేర్చుకోవాలి, ఇక్కడ ఉండేదే మనకు ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి, వీటి నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. విలియం వర్డ్స్వర్త్ ఈయన April 7, 1770లో జన్మించారు. అంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ అనమాట అది. 23 April 1850లో ఆయన మరణించారు, అది డెత్ డేట్. వాజ్ అండ్ ఇంగ్లీష్ పోయట్. ఈయన ఇంగ్లీష్ పోయట్ అంటే బ్రిటిషర్ అనమాట. బ్రిటిష్ దేశానికి, ఇంగ్లాండ్కి చెందిన వ్యక్తి అనమాట ఇంగ్లీష్ పోయట్. హిజ్ మేజర్ వర్క్స్ ఆర్ లిరికల్ బల్లాడ్స్. అతని ముఖ్యమైన రచన ఏదంటే లిరికల్ బల్లాడ్స్ అండ్ సైమన్ లీ. ఈయన ముఖ్యమైన రచనలు ఏవేవంటే లిరికల్ బల్లాడ్స్, సైమన్ లీ. లిరికల్ బల్లాడ్స్ అనే ఒక రచన, ఇంకోటి సైమన్ లీ అనేది. నెక్స్ట్ విఆర్ 7. ఇవన్నీ రచనలు, ఆయన రచించిన రచనలు. లైన్స్ రిటైన్ ఇన్ అర్లీ స్ప్రింగ్. చూడండి ఇక్కడ మనకు 4 ఉన్నాయి, లిరికల్ బల్లాడ్స్, సైమన్ లీ, విఆర్ 7, లైన్స్ రిటైన్ ఇన్ అర్లీ స్ప్రింగ్. ఇవి 4 కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ముఖ్యమైనది ఏదంటే లిరికల్ బల్లాడ్స్. ఈ లిరికల్ బల్లాడ్స్ చాలా ఫేమస్ అయింది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈయన ఒక్కటే కాదు, ఈయనతో పాటు ఇంకో ఆయన కూడా రచించడం జరిగింది. అండ్ రచించి రొమాంటిక్ ఇంగ్లీష్ లిటరేచర్లోనే ఒక మంచి మూమెంట్ని వీళ్ళు స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. సో ముందుకు వస్తుంది, మనం చెప్పుకుందాం. ఓకేనా, నెక్స్ట్ పోయం నేమ్ కైండ్ వర్డ్స్. సో ఇక్కడ కైండ్ వర్డ్స్ అనే పోయంని రచించిన వాళ్ళు హెన్రీ డబ్ల్యూ లాంగ్ఫెలో. డబ్ల్యూ అంటే ఇక్కడ వర్డ్స్వర్త్ అని అర్థం వస్తుంది, చెప్దాం. అబౌట్ ద పోయట్ హెన్రీ వర్డ్స్వర్త్ లాంగ్ఫెలో, February 27, 1807, March 24, 1882, was an American poet and educator whose works include Paul Revere Wright, The Song of Hiawatha and Evangeline. సో చూడండి, ఈయన అమెరికా దేశానికి చెందిన పోయట్ అండ్ ఎడ్యుకేటర్ కూడా. సో ఈయన ఎప్పుడు జన్మించాడంటే February 27, 1807, March 24, 1882. ఈయన పేరు హెన్రీ వర్డ్స్వర్త్ లాంగ్ఫెలో. ఈయన రచనలు ఏవేవంటే పాల్ రివర్స్ రైడ్. సో ఈయన ఒక గొప్ప వ్యక్తి, ఈయన గురించి ఈయన రచించడం జరిగిందనమాట. పాల్స్ రివర్స్ రైడ్, ద సాంగ్ ఆఫ్ హైవత అండ్ ఎవెంజలైన్ ఈయన రచించిన రచనలు. హీ వాజ్ ఆల్సో ద ఫస్ట్ అమెరికన్ టు ట్రాన్స్లేట్ డాంటే అలిఘర్స్ డివైన్ కామెడీ అండ్ వాజ్ వన్ ఆఫ్ ద ఫైర్ సైడ్ పోయట్స్ ఫ్రమ్ న్యూ ఇంగ్లాండ్. చూడండి, ఈయన అమెరికన్ నుంచి ఈయన డాంటే అలిఘర్ అనే కవి, ఆయన కూడా రచయిత అనమాట. ఆయన రచించిన డివైన్ కామెడీని ట్రాన్స్లేట్ చేశాడనమాట. ట్రాన్స్లేట్ చేసి ఈయన ఒక ఫైర్ సైడ్ పోయట్స్లలో ఈయన ఒకడు, న్యూ ఇంగ్లాండ్ నుంచి. అంటే ఈయన అమెరికన్ ఉన్నప్పటికీ ఇంగ్లాండ్ నుంచి ఈయన ఒకడు అనమాట, ఫైర్ సైడ్ పోయట్స్ నుంచి. సో ఇవి మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, ఈయన ట్రాన్స్లేట్ చేయడం ఇక్కడ ఇంపార్టెంట్. అండ్ ఈయన రచనలు ఇక్కడ ఏవైతే ఉన్నాయో పాల్ రివర్స్ రైడ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ ద సాంగ్ ఆఫ్ హైవత అండ్ ఎవెంజలైన్ అనేవి ఇక్కడ మనము ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఓకేనా, సో ఈయన గురించి కొంచెం ఎక్కువనే ఇచ్చారు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. ఇన్ 8th క్లాస్ నెక్స్ట్ పోయం ఈస్ ద రైన్ అనే పోయంని రచించిన పోయట్ ఎవరంటే తిరువల్లువర్. సో తిరువల్లువర్ అనే వ్యక్తి ఇండియాకి చెందిన వ్యక్తి, అంటే తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఈయన తమిళ్ లిటరేచర్లో మంచి పేరు కలిగిన వ్యక్తి. ఈయన రచించిన పోయం ఏంటంటే ద రెయిన్. సో తిరువల్లువర్ గురించి చూద్దాం. తిరువల్లువర్ కామన్లీ నోన్ యాజ్ వల్లువర్. ఈయన తిరువల్లువర్ని మనం కామన్గా వల్లువర్ అంటాం. అంటే ఈయన తిరువల్లువర్ అని పిలవకుండా వల్లువర్ అంటే తెలిసిపోతుంది అన్నమాట, షార్ట్కట్లో ఇలా పిలుస్తారు. ఇప్పుడు మనం శ్రీరంగం శ్రీనివాసరావుని శ్రీశ్రీ అంటాం కదా,
ఈ విధంగా మనము కరుణాశ్రీ జంధ్యాల పాపశ్రీని కరుణాశ్రీ అంటాం కదా. ఈ విధంగా ఈయన వల్లువర్ అనే పేరుతోనే ప్రాముఖ్యత కలిగి ఉన్నాడనమాట. వాజ్ ఏ సెలబ్రేటెడ్ తమిళ్ పోయెట్ అండ్ ఫిలాసఫర్. ఈయన తమిళ్ పోయెట్ మరియు ఫిలాసఫర్. అంటే ఫిలాసఫర్ అంటే తెలుసు కదా మనకు. హీ ఈజ్ బెస్ట్ నోన్ యాజ్ ది ఆథర్ ఆఫ్ తిరుక్కురాల్. ఈయన బాగా తెలిసిన వ్యక్తి ఎందులో అంటే తిరుక్కురాల్ అనే ఆథర్గా ఈయన బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారనమాట. ఏ కలెక్షన్ ఆఫ్ కప్లెట్స్ ఆన్ ఎథిక్స్, పొలిటికల్ అండ్ ఎకనామికల్ మ్యాటర్స్ అండ్ లవ్. ఈయన కప్లెట్స్ అంటే తెలుసా, కవితా పదము అంటే లైక్ మనము చివరిలో రైమింగ్ వర్డ్ ఉంటుంది కదా, ఒక పదం చివరిలో ఏదైతే వస్తుందో నెక్స్ట్ పాదం కూడా సేమ్ అదే రైమింగ్ వర్డ్స్తో చివరితో అంతం అవుతుంది అనమాట. అలాంటిది కప్లెట్స్ అంటే. సో ఈయన ఎథిక్స్ విలువలకు కానీ, పొలిటికల్ రాజకీయాలు, ఎకనామికల్ ఆర్థికంగా అనే విషయాలు కావచ్చు, లవ్ ప్రేమ సంబంధించిన విషయాలు కావచ్చు, ఈయన చాలా రచనలు చేశారనమాట. ద టెక్స్ట్ ఈజ్ కన్సిడర్డ్ అన్ ఎక్సెప్షనల్ అండ్ వైడ్లీ చెరిస్డ్ వర్క్ ఆఫ్ ది తమిళ్ లిటరేచర్. చూడండి, ఈయన రచనలంతా తమిళ్ లిటరేచర్లో చాలా ఎక్స్పెషనల్, చాలా గొప్పగా లైక్ బాగా ప్రాముఖ్యంగా ఉంటాయన్నమాట. లైక్ చాలా వైడ్లీ చెరిస్డ్ అంటే అందరికీ చేరువైందనమాట. ఆయన రచనలు చాలా ప్రాముఖ్యం పొందింది. ప్రతి ఒక్కరికి ఈయన రచనలు తెలిసి ఉంటుంది. ఈయన అంత గొప్ప వ్యక్తి అనమాట లిటరేచర్లో. సో ఈయన తమిళ్ లిటరేచర్లో ఈ విధంగా ఇక్కడ మనకు ఉంది. సో ఈయన గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకైనా తమిళ్ లిటరేచర్ నుంచి ఇండియన్ పోయెట్లో ఈయన ఒకడు కాబట్టి ఈయన గురించి మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ పోయం ఇన్ 4th క్లాస్. పోయం నేమ్ ద రెయిన్బో. పోయెట్ నేమ్ క్రిస్టినా రోసెట్టి. సో చూడండి, ఏం పోయం ద రెయిన్బో. ఈ పోయంని రచించిన వారు పోయెట్ క్రిస్టినా రోసెట్టి. సో ఈ క్రిస్టినా రోసెట్టి గురించి తెలుసుకుందాం. అబౌట్ ది పోయెట్. క్రిస్టినా జార్జినా రోసెట్టి December 5 December 1830, 29 December 1884 was an English poet who wrote a variety of romantic, devotional and children's poems. చూడండి, ఈమె పేరు ఏం పేరు అంటే క్రిస్టినా జార్జినా రోసెట్టి. ఫుల్ నేమ్ ఈమె పేరు క్రిస్టినా జార్జినా రోసెట్టి. ఈమె December 5th 1830లో జన్మించారు. December 29, 1894లో ఈమె మరణించారు. వాజ్ యాన్ ఇంగ్లీష్ పోయెట్ హూ రోట్ అండ్ వెరైటీ ఆఫ్ రొమాంటిక్. ఈమె ఇంగ్లీష్ పోయెట్, చాలా డిఫరెంట్గా వెరైటీగా ఈమె రొమాంటిక్ని రాసిందనమాట. డివోషనల్ అంటే దైవ సంబంధించింది కావచ్చు. చిల్డ్రన్స్ పోయమ్స్ అంటే పిల్లలకు సంబంధించిన పోయమ్స్ ఈమె రచించడం జరిగింది. షీ ఈజ్ ఫేమస్ ఫర్ ద పోయమ్స్ గాబ్లిన్ మార్కెట్ అండ్ రిమెంబర్. ద ప్రజెంట్ పోయం ద రెయిన్బో ఈజ్ వన్ ఆఫ్ హర్ పాపులర్ పోయమ్స్ రిటెన్ ఫర్ ద చిల్డ్రన్ టు అడ్మైర్ ద ఎంజాయ్ ద న్యాచురల్ బ్యూటీస్. చూడండి, ఈమె చాలా ఫేమస్ ఎక్కడంటే ఈ పోయం గాబ్లిన్ మార్కెట్ అనే పోయం నుంచి ఈమె చాలా ఫేమస్. అండ్ ఇక్కడ రిమెంబర్ అనే పోయం, ఈ పోయమ్స్తోనే ఆమె చాలా ఫేమస్ అయిందనమాట. నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పోయం ఏదైతే ఉందో ద రెయిన్బో. పోయం నేమ్ ద రెయిన్బో. ఇది చిన్నపిల్లల కోసం ఆమె రాసిన పోయంలలో పాపులర్ పోయం అనమాట. చిన్నపిల్లల కోసం ఆమెను రాసిన పోయమ్స్లలో ఇది పాపులర్ పోయం. ద రెయిన్బో అనేది చాలా పాపులర్ అయింది. సో ఇది పిల్లలకి అడ్మైర్ చేయడం కావచ్చు, ఎంజాయ్ చేయడం ఆ న్యాచురల్ బ్యూటీస్ని. సో న్యాచురల్గా సహజసిద్ధంగా ఉండే అందమైన ప్రకృతి కావచ్చు, ఏదైనా కావచ్చు, దాని నుంచి ఎంజాయ్ చేయడానికి ఈ ద రెయిన్బో అనే పోయం చాలా పాపులర్ అయితే పిల్లలకి ఎంజాయ్ చేయడానికి చాలా పాపులర్ అయితే అయ్యిందనమాట. సో ఈ విధంగా ఈమె పోయెట్ గురించి మనం ఇక్కడ నేర్చుకున్నాం. చూడండి, ఈమె రచించిన పోయం చాలా ఫేమస్, పాపులర్ అయింది ఏదంటే, ఈమె ఫేమస్ పర్సన్గా తీర్చిదిద్దింది ఏదంటే గాబ్లిన్ మార్కెట్ అండ్ రిమెంబర్ అనేవి. ఇక్కడ చూడండి, ద గాబ్లిన్ మార్కెట్ అండ్ రిమెంబర్. చిన్నపిల్లలకు రాసిన పోయమ్స్లో ఫేమస్ పాపులర్ ఏదంటే ద రెయిన్బో. ఈ విధంగా మనం నేర్చుకోవాలి. ఓకేనా? ఈమె రచించిన రచనలు కావచ్చు, ఈమె ఏ దేశానికి, ఈమె ఇంగ్లీష్ పోయెట్ అంటే ఇంగ్లాండ్కి చెందిన వ్యక్తి అనమాట. అంటే లైక్ ఇంగ్లీష్ బ్రిటిషర్స్ అనమాట. పోయం నేమ్ రిటెన్ ఇన్ మార్చ్ ఫ్రమ్ 5th క్లాస్ ఇంగ్లీష్. సో చూడండి, 5th క్లాస్ ఇంగ్లీష్లో ఉంది, రిటెన్ ఇన్ మార్చ్. ఈ పోయంని రచించిన పోయెట్ విలియం
వర్డ్స్వర్త్. సో విలియం వర్డ్స్వర్త్ ఆల్రెడీ మనకు ఫోర్త్ క్లాస్లో వచ్చారు ఈయన. ఇప్పుడు మనకు ఇక్కడ రిటన్ ఇన్ మార్చ్ రచించిన పోయట్గా ఇక్కడ విలియం వర్డ్స్వర్త్ గారు వచ్చారు. సో ఈయన గురించి మనం చూద్దాం. విలియం వర్డ్స్వర్త్ వాజ్ అన్ ఇంగ్లీష్ పోయట్ who with Samuel Taylor Coleridge helped to launch the Romantic Age in English literature with their joint publication లిరికల్ బల్లాడ్స్. చూడండి, లిరికల్ బల్లాడ్స్ అనేది ఇక్కడ శామ్యూల్ టేలర్ గారు అండ్ విలియం వర్డ్స్వర్త్ వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ లిరికల్ బల్లాడ్స్ అని రాసి దీన్ని ఇంగ్లీష్ లిటరేచర్లో రొమాంటిక్ ఏజ్ ఇంట్రడ్యూస్ చేయడంలో ఇది సహాయపడింది అనమాట. సో చూడండి, ఈయన ముఖ్య రచన అని చెప్పొచ్చు. ఈయన ఒక్కరే కాదు రాసింది, ఇది రాసింది శామ్యూల్ టేలర్ కాలరిడ్జ్ అండ్ విలియం వర్డ్స్వర్త్ అని చెప్పొచ్చు. ఇది ఇంగ్లీష్ లిటరేచర్లోనే ఒక రొమాంటిక్ ఏజ్ని లాంచ్ చేయడానికి ఈ లిరికల్ బల్లాడ్స్ అయితే హెల్ప్ అయ్యింది. నెక్స్ట్ బోన్. ఈయన ఎప్పుడు జన్మించారంటే 7 ఏప్రిల్ 1770. ఎక్కడంటే కాకర్ మౌత్, యునైటెడ్ కింగ్డమ్ అంటే ఇంగ్లాండ్ అని, యూకే అంటాం కదా, ఇంగ్లాండ్. నెక్స్ట్ డైడ్. ఎప్పుడు మరణించాడంటే 23 ఏప్రిల్ 1850. రీడల్ మౌంట్ అండ్ గార్డెన్, రీడల్ ద యునైటెడ్ కింగ్డమ్ ఈయన మరణించిన ప్లేస్ అనమాట. నెక్స్ట్ ఎడ్యుకేషన్. ఈయన ఏం ఎడ్యుకేషన్ చేశారంటే హాక్షీడ్ గ్రామర్ స్కూల్. ఈయన హాక్షీడ్ గ్రామర్ స్కూల్లో చదివాడు. యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్లో చదివాడు. సెయింట్ జాన్స్ కాలేజ్ కేంబ్రిడ్జ్లో ఈయన చదవడం జరిగింది. సో ఇక్కడ ఈయన గురించి మనకి ఇచ్చారన్నమాట. మనకు ఇది ఇంపార్టెంట్, ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి మనకు డేట్ అంతా ఇంపార్టెంట్ కాకపోతే ఎక్కడ ఏ దేశస్థుడు అని అడిగే ఛాన్సెస్ ఉంది, ఇవి నేర్చుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ పోయమ్ ఈజ్ పేపర్ బోట్స్ ఫ్రమ్ 5th క్లాస్ ఇంగ్లీష్, రిటన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన పేపర్ బోట్స్ అనేది పోయం 5th క్లాస్లో ఉంది. సో ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మనకు చాలా చాలా తెలుసు, అంటే పరిచయం అని కాదు, మనకు ఫెమిలియర్ పర్సన్. లైక్ ఈయన గురించి మనం చాలాసార్లు చదివింటాం. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మన ఇండియాకి చెందిన వ్యక్తి. రవీంద్రనాథ్ ఠాగూర్, చూడండి, మనం రవీంద్రనాథ్ ఠాగూర్ అంటుంటారు చాలామంది, కాదు, రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ వాజ్ ఏ బెంగాలీ పోయట్. ఈయన బెంగాలీ పోయట్. బెంగాలీ తెలుసు కదా, పశ్చిమ బెంగాల్లో బెంగాలీ మాట్లాడతారు. బెంగాలీ చెందిన పోయట్ అని, పశ్చిమ బెంగాల్. సో కాబట్టి ఈయన బెంగాలీ పోయట్ అని చెప్తాం. షార్ట్ స్టోరీ రైటర్, షార్ట్ స్టోరీ చిన్న చిన్న స్టోరీలు రాస్తూ ఉంటారు. సాంగ్ కంపోజర్, సాంగ్ పాటలను కంపోజ్ చేస్తారు. ప్లే రైటర్, ప్లే అంటే నాటకాలను రచిస్తారు. ఎస్సేయిస్ట్, ఎస్సేలు వ్యాసాలు రాస్తారు. అండ్ పెయింటర్ అంటే ఏదో వాల్ పెయింట్ ఇలా గోడ కొట్టే పెయింటర్ కాదు, పెయింటర్ అంటే బొమ్మలు గీస్తాడు ఈయన బాగా, ఓకేనా. హీ వాజ్ బోర్న్ ఆన్ 7 మే 1861 కల్కట్టా. ఈయన కల్కట్టాలో జన్మించాడు 7 మే 1861 ఇండియా. అది కల్కట్టా ఇండియాలోనే ఉంది కదా. ఇంతకుముందు కల్కట్టా అని ఇలా పిలిచేవాళ్ళం, ఇప్పుడు కోల్కతా అని అంటాం అనమాట. ఇంతకుముందు కల్కట్టా అనేవాళ్ళం, ఇప్పుడు కోల్కతా అంటున్నాం. ఈయన మరణించింది ఆగస్ట్ 7, 1941 కల్కట్టాలోనే మరణించాడు. ఈయన 1941లో ఆగస్ట్ 7లోనే మరణించాడు. హీ ఈజ్ జనరలీ రిగార్డెడ్ యాజ్ ద అవుట్స్టాండింగ్ క్రియేటివ్ ఆర్టిస్ట్ ఆఫ్ ఎర్లీ 20th century ఇండియా. 20వ శతాబ్దానికి ముందే ఈయన చాలా అవుట్స్టాండింగ్, అంటే ఏమంటాం మనము, మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తిగా, క్రియేటివ్ అంటే ఇక్కడ నైపుణ్యం, మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తిగా, ఆర్టిస్ట్, కలమ్మ తల్లి బిడ్డగా అని అంటాం కదా, మంచి కళాత్ముడు, అంత గొప్ప వ్యక్తిగా 20th centuryలోనే ఇండియాలోనే ఈయన పేరు తెచ్చుకున్నారనమాట, గుర్తింపు తెచ్చుకున్నారు. ఇన్ 1913 he became the first non-European to receive the Nobel Prize for Literature. చూడండి, 1913లో, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈయనకి 1913లో ఈయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇది కూడా చాలా ఫేమస్. ఏంటంటే ఫస్ట్ నాన్ యూరోపియన్, అంటే యూరోప్ దేశాల నుంచి కాకుండా వేరే దేశం నుంచి పొందిన వ్యక్తి ఎవరంటే ఫస్ట్ ఎవరంటే 1913లో పొందిన వ్యక్తి ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అంటే వేరే ఏ దేశాల వాళ్ళు కాకుండా యూరోప్ తర్వాత మనకు మొట్టమొదటిగా ఇండియా నుంచి నోబెల్ ప్రైజ్ తీసుకున్న వాళ్ళు ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఇండియా నుంచే కాదు, మిగతా ఖండాల నుంచి కూడా తీసుకున్న వ్యక్తి ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూరే అని అర్థం. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా.
ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి మనకి ఇక్కడ ఇచ్చింది. ముందు ముందు ఈయన ఇంకా వస్తారు, మనకు 10th క్లాస్ వరకు చెప్పుకుంటాం కాబట్టి ముందు ముందు ఇంకా ఈయన గురించి మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ పోయం వేమన పోయమ్స్. ఈ వేమన పోయమ్స్లో వేమన గారు రచించిన పోయమ్స్ అన్నీ ఉంటాయి, కానీ మనకి ఇక్కడ ఒక పోయం ఇచ్చారు. యాక్చువల్లీ వేమన గారు తెలుగు కవి. ఈయన పోయం కూడా ఇక్కడ ఉండడం మనకు చాలా గొప్ప విషయమే అని చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి సిపి బ్రౌన్ గారు. సో ఈ సిపి బ్రౌన్ గారు గురించి కూడా మనకు తెలుసు. ఈయన తెలుగు అంటే చాలా ఇష్టం, తెలుగు గురించి చాలా గొప్ప గొప్ప మాటలు అయితే మాట్లాడిన వ్యక్తి. సో ఇప్పుడు చూద్దాం అబౌట్ ద పోయట్ వేమన గారి గురించి, సిపి బ్రౌన్ గారి గురించి ఇక్కడ ఉంది, తెలుసుకుందాం. వేమన శతకం వాజ్ వన్ అమాంగ్ దెమ్. సో వేమన శతకం అనేది ఆయన రచించిన శతకాలలో ఒకటి. ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ వేమనాస్ పోయమ్స్ translated by C.P. Brown was published in 1821 with 693 verses. చూడండి, ఈయన వేమన పోయమ్స్ని సిపి బ్రౌన్ గారు పబ్లిష్ చేశారు, ట్రాన్స్లేట్ చేసి పబ్లిష్ చేశారు. ఎప్పుడంటే 1829లో విత్ 693 వర్సెస్, 693 శతకాలు ఈయన ట్రాన్స్లేట్ చేసి ఈయన పబ్లిష్ చేయడం జరిగింది. ద సెకండ్ ఎడిషన్ వాజ్ బ్రాట్ అవుట్ ఇన్ 1839 విత్ 1164 పోయమ్స్. చూడండి, తర్వాత ఈయన 1863లో 1164 పోయమ్స్ని రచించారు సెకండ్ ఎడిషన్లో. ఈయననే ఎవరు, సిపి బ్రౌన్ గారు. చూడండి, తెలుగులో రచనలన్నీ ఈయన ట్రాన్స్లేట్ చేశారు. అందుకే ఇక్కడ సిపి బ్రౌన్ గారి గురించి కూడా ఇవ్వడం జరిగిందనమాట. సిపి బ్రౌన్ అంటే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ వాజ్ బోర్న్ ఇన్ కలకత్తా ఆన్ 10th నవంబర్. ఈయన 10th నవంబర్ కలకత్తాలో జన్మించాడు. 1798 హీ వాజ్ బ్రాట్ అప్ విత్ ఏ హెల్తీ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్. ఈయన 1798లో ఈయన అన్ని లాంగ్వేజెస్ని సమానంగా అన్ని లాంగ్వేజ్ని గౌరవిస్తూ పైకి తీసుకురావడం గౌరవించడం జరిగిందనమాట. నెక్స్ట్ ద లాంగ్ లిస్ట్ ఆఫ్ హిజ్ కాంట్రిబ్యూషన్స్ టు తెలుగు లిటరేచర్ మైట్ సీమ్ అన్బిలీవబుల్. చూడండి, ఈయన అన్ని లాంగ్వేజెస్ని గౌరవించినప్పటికీ తెలుగు లాంగ్వేజ్ ఈయన చేసిన కాంట్రిబ్యూషన్ అంటే ఈయన చేసిన గొప్ప పనులు కావచ్చు, ఈయన చేసిన కృషి కావచ్చు, చాలా అన్బిలీవబుల్, నమ్మలేకపోవచ్చు. అంత గొప్ప పనులు, అంత కృషి చేసినాడు తెలుగు గురించి ఈయన సిపి బ్రౌన్. అట్ ది ఎండ్ of his life in 1884, practically all the classics in Telugu literature were recorded, many were published and some were translated and brought to the notice of the world. చూడండి, ఈయన ఎండ్ ఆఫ్ లైఫ్లో ఈయన 1884లో ప్రాక్టికల్గా అన్ని క్లాసిక్ తెలుగులో ఉన్న అన్ని క్లాసిక్ తెలుగు లిటరేచర్లో, తెలుగు సాహిత్యంలో అన్ని క్లాసిక్ని ఈయన రికార్డ్ చేసుకున్నాడు అనమాట. రికార్డ్ చేసి ఇదంతా ఆయన ట్రాన్స్లేట్ చేసి చాలా పై స్థాయికి, లైక్ ఇప్పుడు ప్రపంచాన్ని ఈయన పరిచయం చేశాడనమాట. ప్రపంచానికి తెలుగు యొక్క లిటరేచర్ గొప్పతనం ఈయన తెలియజేసిన వ్యక్తి అనమాట. చూడండి, మన తెలుగు లిటరేచర్ని మనమే సరిగా మాట్లాడలేకపోతాం, కానీ ఈయన చూడండి తెలుగుని ట్రాన్స్లేట్ చేస్తూ మన తెలుగు గురించి గొప్పగా కృషి చేశారనమాట. సో కాబట్టి మనం ఎన్ని లాంగ్వేజ్లు నేర్చుకున్నా కూడా మనం తెలుగుని మర్చిపోకూడదు, ఓకేనా. సో తెలుగు ఈజ్ మనకు అన్నం పెట్టే లాంగ్వేజ్. మనము ఇప్పుడు ఇంగ్లీష్ అన్నం పెట్టే అంటాం, కానీ అన్నం పెట్టమని చెప్పే లాంగ్వేజ్ ఏదంటే తెలుగు లాంగ్వేజ్ అని అంటుంటాం. నిజంగా అంటే అంత గొప్ప లాంగ్వేజ్ మనం. సో ఎందుకంటే మనకి ఏదైనా ఉద్యోగాలు రావాలంటే ఇంగ్లీష్ అంటాం, కానీ మనకు ఆ ఉద్యోగాలు రావడానికి మనకు మూలం ఏదంటే మనకు తెలుగునే. ఆ ఉద్యోగంలో వచ్చిన తర్వాత మనం మానవుడిగా, మనం మనిషిగా బతుకుతున్నామంటే తెలుగునే అని చెప్పొచ్చు. ఓవర్కమ్ పోయం నేమ్ ఈజ్ వి షల్ ఓవర్కమ్, అంటే మేము దీన్ని అధిగమిస్తాం, సాధిస్తాం అనే మీనింగ్ వస్తుందన్నమాట. ఈ పోయంని రచించిన పోయట్ ఎవరంటే మార్టిన్ లూథర్ కింగ్ గురించి మనం హిస్టరీ తెలిసిన వాళ్ళు చదివింటారు. ఈయన ఒక విప్లవ కారకుడు, అంటే లైక్ ఏదైనా ఉద్యమాల్లో ఈయన మానవ హక్కుల గురించి ఈయన పోరాడుతూ ఉంటాడనమాట. ఈయన హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే తెలిసి ఉంటుంది, లేదా కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది. ఇది మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ 15 January 1929, April 4, 1968. Martin Luther King was an American Christian minister and activist who
became the most visible spokesperson and leader in the civil rights movement from 1955 until his assassination in 1968. చూడండి, ఈయన ఈయన మరణం వరకు ఈయన సివిల్ రైట్స్ కోసం పోరాటం చేసిన వ్యక్తి. ఈయన జన్మించింది ఎప్పుడు అంటే జనవరి 15, 1929లో జన్మించి 4 ఏప్రిల్ 1968లో మరణించాడు. చాలా తక్కువ ఏజ్లోనే మరణించాడు. ఈయన ఒక అమెరికన్ క్రిస్టియన్ మినిస్టర్ అండ్ యాక్టివిస్ట్. చాలా యాక్టివిస్ట్ అంటే ఏదైనా ఉద్యమాల్లో పాల్గొనడం కావచ్చు, ఏదైనా సమస్యలని స్పందించడం, తొందరగా దానికోసం పోరాడడం అనే వ్యక్తి. హూ బికేమ్ ద మోస్ట్ విజిబుల్ స్పోక్ పర్సన్. చాలా చాలా గొప్పగా మాట్లాడే వ్యక్తి. మనం కొందరు మాట్లాడుతుంటేనే అలానే వింటుంటాం. అంత గొప్పగా లైక్ మోటివేట్ చేసేస్తారు అనమాట. ఒక వ్యక్తిని, ఉద్యమాన్ని మోటివేట్ చేసేస్తారు. అలాంటి వ్యక్తి అనమాట ఈయన. అండ్ లీడర్ ఇన్ ద సివిల్ రైట్స్. సివిల్ అంటే పోరాటం చేయడం. సివిల్ రైట్స్ అంటే మానవ హక్కులు అంటుంటాం కదా, హ్యూమన్ రైట్స్, సివిల్ రైట్స్ అని అంటున్నాం. హక్కుల కోసం పోరాడే వ్యక్తిలో ఈయన ఒక లీడర్ అనమాట. సివిల్ రైట్స్ ఉద్యమంలో ఈయన 1955 సివిల్ రైట్స్ మూమెంట్లో ఈయన ఒక లీడర్, నాయకుడు అనమాట. అంటిల్ హిజ్ అసాసినేషన్ అంటే ఆయన మరణం వరకు 1968 వరకు ఆయన సివిల్ రైట్స్ మూమెంట్కి లీడర్గానే ఉన్నాడనమాట. హీ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ ఇన్ 1964. ఈయన 1964లో నోబెల్ ప్రైజ్ అయితే వచ్చింది ఈయనకి. చూడండి, అంత గొప్ప వ్యక్తి. చూడండి, చాలా చిన్న వయసే కానీ చాలా తొందరగా మరణించినప్పటికీ ఈయన ఎంత నోబెల్ ప్రైజ్ కూడా ఈయనకి వచ్చింది. ఓకేనా. సో ఇది మార్టిన్ లూథర్ కింగ్ గురించి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్. మనకు ఇక్కడ ఇంకా లాస్ట్ 5th క్లాస్లో మనకు పోయెట్ గురించి అయితే మనం నేర్చుకున్నాం. 4th క్లాస్లో కూడా నేర్చుకున్నాం, 3rd క్లాస్లో కూడా నేర్చుకున్నాం. మొత్తం మనకు 4 ఉన్నారనమాట. కంప్లీట్గా మనకు 12 పోయెట్స్ పోయెటస్ గురించి అయితే నేర్చుకోవడం జరిగింది. ఓకేనా. సో ఇంకా నెక్స్ట్ 6th, 7th, 8th, 9th, 10th వాళ్ళు ఎంత ఉన్నారు, ఎంతసేపు వీడియో పడుతుంది అనేది ఒక్కొక్క లెసన్ అంటే ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క వీడియో చేద్దామా, లేదా 6, 7 ఒక వీడియో, 8, 9 ఒక వీడియో, 10 ఒక వీడియో ఇలా చేద్దామనేది డిసైడ్ చేస్తాను. ఓకేనా. ఈ వీడియో డెఫినెట్లీ మీరు కంప్లీట్గా చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడాలి. నేను చెప్పలేదు స్టార్టింగ్లో, కానీ మీరు ఖచ్చితంగా ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు డెఫినెట్లీ చూస్తారనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.